ఇవేమి సాగవు, ఇవేమి కుదరవు. ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్ నాట్ జరుగుతుందండి. ఈరోజు ప్యాకెట్ నడుస్తుంది, గ్రానైటు, గ్రావెలు, సెటిల్మెంట్లు, అక్రమాలు, ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి, బార్ షాపులు, బెల్ట్ షాపులు, ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, జనం ఆశపడో సూపర్ 6 సూపర్ 7 అని చెప్పారు, మాయమాటలు చెప్పారు. సరే చూద్దాంలే అనుకున్నారు. ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. మేము కూడా అనుకున్నాం, ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం, గెలుపోవటమి సహజమే, చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం. చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తూ నడవడమే మాకు తెలుసు. ఇలా మీలాగా చీప్ ట్రిక్స్, ఈ చీప్ పాలిటిక్స్, ఎవడనో పెట్టుకొని ఎవడోనో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా, నా రాజకీయ అనుభవం ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ. ఈ